తండ్రి, ప్రేమ కలిగిన మా రక్షకుడా, మీ పరిశుద్ధ నామానికి, మీ ఘనమైనటువంటి, మీ అద్భుతమైనటువంటి, మహిమకరమైనటువంటి మీ నామమున, మీ పాదములకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లించుకొనిచున్నాము తండ్రి. 24వ దినమున మీ వాక్యమును గూర్చియు మిమ్మును గూర్చియు తెలుసుకొనుటకును, మీరు మా కొరకు పొందిన శ్రమలను తలంచుకొనుచు, అయా మా స్థానములో మీరు ఎందుకు మరణించారో, మరి మీకు మాకున్నటువంటి స్నేహ బాంధవ్యం ఏమిటో, ఎందుకు మా కోసం ఇన్ని చేశారు, ప్రాణం పెట్టారు, మేమేమి చెయ్యాలి అనే విషయాలు తెలుసుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రి కూడా మా కన్నులు, మా హృదయాలు తెరిచి నీ వాక్యములో నుండి నీ పవిత్ర సత్యాలు పరిశుద్ధాత్మ ద్వారా నాకు మాకు బోధించి మాతో మాట్లాడమని యేసు నామముని మనవులు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సాయంకాలమున మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాం. ప్రభువుని గురించి, ఆయన చేసిన అద్భుతములను గురించి బైబిల్ ఏం రాస్తుందంటే, వివరించవలెనన్న ఈ భూలోకంలో ఉన్న గ్రంథాలన్నీ కూడా సరిపోవని ఉంది. కానీ 4 సువార్తలలో కొన్ని మాత్రమే చేయబడ్డాయి. ఉదాహరణకి క్రీస్తు ప్రభువారు 3.5 సంవత్సరాలు అనేకమైనటువంటి అద్భుతాలు చేశారు. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. లెక్కలేనన్ని చేశారు. అవి కొన్నే ఇక్కడ లిఖించబడ్డాయి. ఎందుకంటే అనేకులు వచ్చినప్పుడు ఆయన అందరికీ ఆయన స్వస్థత, అందరికీ ఆయన సువార్త ప్రకటించాడు. కేవలం స్వస్థత ఇచ్చి వాళ్ళు అడిగిన దీవెనలు ఇచ్చి పంపించేయలేదు. దేవుని యొక్క మోటివేషన్ ఏంటంటే, నేను తండ్రి చిత్తం చేయటకు వచ్చాను. తండ్రి చిత్తం అంటే ఏంటంటే రోగాలను బాగు చేయటం, అన్నంలోనికి అన్నం పెట్టడం కాదు. అన్నం పెడతానని దేవుడు ఆది కాండంలోనే మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని అన్నీ ఇచ్చేశాడు. అన్నీ సృష్టించాకే చివరిలో నరుడిని సృష్టించాడు. ఎందుకంటే నరుడికి ఏది తక్కువ కాకూడదు, ఆహారం కానీ నీళ్లు కానీ ఏది తక్కువ కాకూడదని సర్వసృష్టిని చేసి లాస్ట్లో మనిషిని చేసి అక్కడ పెట్టాడు. ఉదాహరణకు తల్లిదండ్రులు కష్టపడి సంపాదించి ఇల్లు కట్టి, ఆస్తి కట్టి, బంగారం పోగేసి, బియ్యము, ఆహార పదార్థాలు అన్నీ పోగేశాక అవి పిల్లలకి ఎలాగిస్తారో దేవుడు కూడా మనకు అలాగే ఇచ్చాడు. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి ఈ సమస్తమును కూడా కృతజ్ఞత కలిగిన వారమై మనం దేవుని గురించి మనం ఎంతో తెలుసుకోవలసిన వాళ్ళమై ఉన్నాం. ఎందుకు దేవుడు నాకు ఇన్ని చేశాడు, మరి నేను దేవునికి ఏం చేస్తున్నాను? ఎప్పుడైనా సరే ఎవరైనా ఏదైనా చేస్తే దాని అర్థం ఏంటంటే ప్రతిఫలం ఆశిస్తున్నారని అర్థం. ఏమండి, భార్య ఏదైనా భర్తకు చేసి పెడితే భర్త నుండి ప్రతిఫలం ఆశిస్తుంది. తల్లిదండ్రులు పిల్లల కోసం ఏదైనా చేస్తానంటే పిల్లల నుంచి ఏదో ఆశపడుతున్నారు. వాళ్ళు వృద్ధాప్యం వచ్చాక సాయం చేయలేను ఏదో ఒక ఆశపడుతున్నారు. అలాగే మనం ఉద్యోగం చేస్తున్నామంటే ఏం ఆశపడతాం? జీతం ఆశపడతాం. ప్రతిదానికి ఒక ఏం విత్తుతామో కోసుకుంటామని, పనివాడి జీతానికి పాత్రుడు అని, ఏమండి ఇలాంటి వాక్యాలన్నీ ఉన్నాయి. కాబట్టి దేవుడు కూడా మనకి ఎంత త్యాగం ఎందుకు చేశాడంటే మన నుండి కూడా దేవుడు ఏదో ఆశపడుతున్నాడు అనేది మనం తెలుసుకోవాలి. అందుకే దేవుడు మొదటి నుండి కూడా, ఆది నుండి కూడా ఆయన కార్యాలు చేస్తూ ఉన్నాడో, ఓ పక్క అడిగిన ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడో. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యం ఏంటంటే తండ్రి చిత్తం చేయటకు వచ్చాను నేను అంటే ఏంటంటే, సాతానును ఓడించి, సాతాను నుండి మనలను విడిపించి, మన ఆత్మలు నరకానికి పోకుండా పరలోకం తీసుకొని వెళ్ళటం ఆయన ముఖ్య ఉద్దేశం. ఎందుకనగా మనల్ని అందరినీ ఆయన బిడ్డలుగా చేసుకుంటేనే ఈ ప్రపంచాన్ని అంతం చేసి క్రీస్తు రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని ఇక్కడికి దింపి ఆయన పరిపాలన చేస్తాడు. అప్పుడు ఆయన రక్తంలో కడిగబడి ఉంటాం కాబట్టి ఆయన మాట వింటాం మనం. అప్పుడు ఆయన దగ్గరే ఉంటాం మనం. దేవుణ్ణి వదిలిపెట్టేసి ఈ రోజు నరకానికి వెళ్ళిపోతారు కాబట్టి కాలిపోతారు అగ్నిగుండంలో. అందుకని దేవుని రాజ్యంలో మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ ఉద్దేశంతోనే మనకి సువార్త ప్రకటించబడతా ఉంది. అది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ఇప్పుడు ఈ వాక్యం అంతా ఎందుకు చెప్పబడుతుందో తెలుసా? అద్భుతాలు అన్నీ చేస్తున్నాడు దేవుడు. కానీ ప్రతి అద్భుతం చేసినప్పుడు నువ్వు మందిరానికి వెళ్ళు, నీకు దేవుడు చేసిన అద్భుతాలు చెప్పుకో, పరలోక రాజ్యం సమీపిస్తూ మారు మనసు పొందు, నీతిగా బ్రతుకు. ఎందుకు చెప్తున్నాడు? ఏమండి, ఓ వ్యభిచార స్త్రీ వచ్చింది, ఒక రక్తస్రావం గల స్త్రీ, ఎవరు వచ్చినా సరే, అమ్మా నిన్ను బాగు చేస్తున్నాను, నీ పాపాలు క్షమిస్తాను, ఇంకా పాపం చేయొద్దు అంటున్నాడు. ఎవరు వచ్చినా ఇక పాపం చేయొద్దు, పాపం విడిచిపెట్టు అంటున్నాడు. మనం పాపం విడిచిపెట్టకుండా పాపములోనే ఉంటూ దేవుడి దగ్గరికి వస్తూ స్వస్థత పొందుకొని మళ్ళీ పాపం చేయటం, అద్భుత కార్యం అడుగుతాం, చేస్తాడు, మళ్ళీ పాపంలోకి వెళ్ళిపోవటం. దేవుడి సహాయం కావాలి,
మనం వెళ్ళేమో దెయ్యానికి సాయం చేస్తుంటాం. ఏమండి దేవుడి దగ్గర పొందుకున్నాయన్నీ దేవుడి దగ్గర పొందుకున్న ఎట్టుకెళ్ళి దెయ్యానికి ఇస్తుంటాం మనం. అది చాలా తప్పు అన్నమాట. ఈ సాయంకాలం కూడా సువార్త ప్రాముఖ్యం, దేవుని బోధ ప్రాముఖ్యం. దేవుడు ఎందుకు ఈ మాటలు మాట్లాడాడంటే ప్రతి అద్భుతం, ప్రతి స్వస్థత, ప్రతి కార్యం వెనక మనం రక్షణ పొంది పరలోకానికి సిద్ధపడాలి. ప్రపంచం అంతమవబోతుంది, మనము మన కుటుంబాలు నరకము నుండి తప్పించబడాలి. దిస్ ఈజ్ గాడ్స్ ప్లాన్ అన్నమాట. అందుకనే మనం సువార్త వినాలి ప్రియులారా. ఇప్పుడు వాక్యంలోనికి వెళితే 2-3 మాటలు మనం చూసుకుంటాం ఈరోజు. దేవుని వాక్యంలో 5వ అధ్యాయంలో నేను చెప్పుకున్నట్లుగా 2 మాటలు మనం ఇక్కడ చూసుకుంటాం. ఆ 2 మాటలు ఏంటంటే, ఇక్కడ 30వ వచనంలోనికి వచ్చినట్లయితే 5వ అధ్యాయం 30వ వచనంలోనికి వస్తే, ఒక స్త్రీ ఇక్కడ ఉండింది. ఆ స్త్రీ రక్తస్రావము కలిగి లేక ఆమెకి బ్లడ్ ఇష్యూ ప్రాబ్లం ఉండింది. సాధారణంగా శరీరంలో బలహీనతలు ఉంటాయి, రోగాలు ఉంటాయి. ప్రతిదీ చిన్న చిన్నవి కూడా రోగాలే, కానీ వస్తాయి పోతుంటాయి. జలుబులు, జ్వరాలు, రకరకాల వ్యాధులు వస్తుంటాయి కదా, వస్తాయి పోతాయి. కానీ ఈవిడికి 12 సంవత్సరాల నుండి అసలు బతుకుందంటేనే ఆశ్చర్యంగా ఉంది కదండి. 12 సంవత్సరాల నుండి ఎవరు ఉండరండి. మంచం పట్టినోళ్ళు కూడా ఆయన సంవత్సరం నుంచి మంచం పట్టాడండి, 5 సంవత్సరాల నుండి మంచం మీద ఉన్నాడంటారేమో కానీ ఇంత భయంకరమైన లాంగ్ డిసీజ్తో ఉన్నవాళ్ళు చాలా తక్కువ. ఇంకొకడు ఉన్నాడు, వాడేంటంటే బెతస్తా అనే కోనేడు దగ్గర ఆడికి ఏంటంటే ఆడు కూడా ఒక రోగంతో ఉన్నాడు. ఆడైతే 38 సంవత్సరాల నుండి అక్కడే ఉన్నాడని ఉంది. ఆడికి అంతకంటే ఎక్కువ వయసు అనమాట. స్వస్థత కోసం వచ్చి 38 సంవత్సరాల నుంచి వస్తున్నా సరే ఆడికి స్వస్థత రాలేదు. దేవదూతలు కనబడుతున్నారు, స్వస్థత పొందినోళ్ళు కనబడుతున్నారు, మేలు పొందుకున్నోళ్ళు కనబడుతున్నారు, కానీ ఆడికి ఏ మేలు కలగలేదు. ఇక్కడ 12 సంవత్సరాల నుంచి ఎంత బాధ అనిపించిందో. బైబిల్లో ఇంకొక మాట కూడా రాశారు భక్తులు, ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళి తిప్పలు పడ్డాదని ఉంది. కొన్నిసార్లు దెయ్యాలు పట్టుకున్నప్పుడు రోగాలు వస్తే ఏమవుతుందంటే అండి, సిక్నెస్ డయాగ్నోసిస్ అవ్వదు. ఎన్ని టెస్టులు చేస్తున్నా ఏం రోగం లేదంటారు, ఎన్ని స్కానింగ్లు చేసినా ఏం రోగం లేదని అంటారు, ఏం మందులు వాడతారు. ఎందుకంటే దెయ్యాలు దూరినప్పుడు ఆ రోగాలు బయటపడవు. దేవుడు ప్రార్థన ద్వారా వాళ్ళు ప్రార్థన చేయించుకోవాలి. అలాంటి వాళ్ళు రోగాలు తగ్గట్లేదు, ఇలా అవుతుంది అలాగవుతుందంటే ఏం చేయాలంటే వాళ్ళు ప్రార్థన చేయించుకోవాలి. ఎప్పుడైతే ప్రార్థన చేయించుకుంటారో ఏం జరుగుద్దంటే ఆ దెయ్యాలు పోయి వెంటనే నీలో ఈ రోగం ఉంది అని దాని మందు వాడితే 4 రోజుల్లోనూ 3 నెలల్లో 6 నెలల్లో తగ్గిపోద్ది. ఆ వ్యాధి తెలియకపోవడం వల్ల ఏమవుతుందో తెలుసా, అది మొదటి స్టేజ్ నుండి 2, 3, 4 అని అది చివరి స్టేజ్ అని చెప్పి మనుషులు చచ్చిపోతున్నారు. మనం అర్థం చేసుకోవాలండి ఈ సత్యాన్ని. కాబట్టి ఇక్కడ చూస్తే ఈవిడి ఆశ్చర్యం ఏంటంటే ఎన్నో తిప్పలు పడి డాక్టర్ల దగ్గరికి వెళ్ళి చివరగా యేసయ్య స్వస్థపరుస్తున్నాడని విని, అద్భుతం ఏంటంటే ఆవిడ రావటం చాలా ప్రిపేర్డ్గా వచ్చింది. దేవుడి దగ్గరికి సిద్ధపాటు లేకుండా, మన భాషలో చెప్పాలంటే ప్రార్థన లేకుండా, హృదయాన్ని కడుక్కోకుండా. ఏమంటే దేవుని మందిరానికి ఎప్పుడు వచ్చినా ఒకలాగా రావాలండి. మనం ఎలా రావాలో తెలుసా, ప్రార్థనకి వెళ్ళబోతున్నాను నేను, ఈరోజు నేను ఏమైనా అబద్ధాలు మాట్లాడానా, ఎవరితోనైనా, ఏ సిస్టర్తో ఏ బ్రదర్తోనైనా, ఎవరి హృదయానైనా గాయపరిచానా, ఎవరి దగ్గర అయినా నేను ఆర్గ్యుమెంట్ పెట్టుకుని గొడవ పెట్టుకున్నానా, ఎవరి మీదైనా కష్టం ఉందా, ఇవన్నీ ఆలోచించుకొని క్షమించు ప్రభువా అని ఇంట్లో చిన్న ప్రార్థన చేసుకుని అలాంటి మనసుతో రావాలి. ఒకవేళ ఏ తప్పు చేయకుండా ప్రశాంతంగా పవిత్రంగా నెమ్మదిగా దినమంతా గడిపి ఉంటాయా, నీకు వందనాలు, ఈ రోజంతా నన్ను పాపంలో పడకుండా కాపాడావు, నీ మందిరానికి వెళ్తున్నాను నాయన అని నాకు మీకు అడ్డులు ఉండకూడదని మనం సిద్ధపరచుకుని రావాలి. దేవునికి మనకి మధ్య పాపం అడ్డు ఉంటుందని యెషయా గ్రంథం చెప్పింది. మనం ఎలాంటి వాళ్ళు అంటే ఎవడి మీద ఆయాసం వచ్చినా, కోపం వచ్చినా, దెబ్బలు అన్నా, గొడవ పెట్టుకున్నా, ఆ ప్రార్థన టైం అయ్యేసరికి అవన్నీ పక్కన పెట్టేసి టక్ రెడీ అయిపోయి మందిలోకి వచ్చి కూర్చుని ప్రార్థన చేస్తాం. దేవుడు ఏమన్నాడు, అట్టి ప్రార్థన నేను వినను అన్నాడు. నువ్వు వెళ్ళి నీ సహోదరుడితో సమాధాన పడొచ్చి నాకు ప్రార్థన చేయి, అప్పుడు నేను వింటాను. నీ సహోదరునికి నీ మీద ఆయాసం ఏమన్నా ఉంటే నీకుండక్కర్లా, వాళ్ళకి నీ మీద ఆయాసం ఉంటే వెళ్ళి నువ్వు వాళ్ళకి క్షమాపణ అడిగి వస్తే అప్పుడు పరలోకమందు ఉన్న తండ్రి నీ ప్రార్థన వింటాడు. మనం ఇలాంటి ప్రార్థనకు వచ్చినప్పుడు ప్రార్థన కూడా చేస్తాం, ప్రభువా ఇతరుల అపరాధములు మేము క్షమించిన ప్రకారమే
మా అపరాధాలు క్షమించు కదా. వాళ్ళని క్షమిస్తేనే మమ్మల్ని క్షమించని మనమే చెప్పుకుంటున్నాం. నీ ప్రార్థనే కదా బిడ్డ, నా కుమారుడు నువ్వు చేసిన ప్రార్థన బట్టి నేను చేస్తున్నాను అంటాడు దేవుడు. అందుకనే ప్రార్థనలకు జవాబులు రావో. పశ్చాత్తాపడినా దానికి క్షమాపణ రాదు, జవాబు రాదు, మనకు ఆదరణ దొరకదు. దేవుడు మనతో మాట్లాడు, కళల దర్శనాల ద్వారా మాట్లాడట్లేదు. కారణం ఏంటంటే సిద్ధపడి రావట్లేదండి. సిద్ధపడి రావాలండి. 5 కన్యకలు సిద్ధపడలేదు, 5 సిద్ధపడి వచ్చారు. నాకు చాలా ఇష్టం అండి సిద్ధపాటు అంటే, చాలా గొప్పదండి సిద్ధపాటు అనేది. దేవుని మందిరానికి స్పిరిచువల్గా సిద్ధపడి రావాలి. ఏమండి, ఒక ఉద్యోగానికి సిద్ధపడి వెళ్తాం, దానికి ఏం పట్టుకెళ్ళాలో, ఏమేమి రెడీ చేసుకుని వెళ్ళాలో మీకు తెలుసు. మైండే ప్రిపేర్ చేసుకోవాలో, పుస్తకాలే రెడీ చేసుకోవాలో. ఒక కాలేజీకి వెళ్ళేవాడు కానీ, ఉద్యోగానికి వెళ్ళేవాడు కానీ, పనికి వెళ్ళేవాడు కానీ, వ్యాపారం చేసేవాడు కానీ ఏం సిద్ధపరచుకోవాలో వాళ్ళకి తెలుసు. అలాగే దేవుని మందిరానికి వెళ్ళేవాడు దేన్ని సిద్ధపరచుకుని రావాలో తెలియొద్దా? ఏమండి, ఓ నోట్బుక్ తెచ్చుకోరు, పెన్ను తెచ్చుకోరు, కొందరు బైబిళ్ళు తెచ్చుకోరు, కొందరు పాటల బుక్ తెచ్చుకోరు. మరి అన్నీ సిద్ధపాటు లేనట్టే కదండి. సిద్ధపడకపోతే నేర్పించడు దేవుడు. వాక్యంలోనికి వెళ్తున్నాం మనం. ఈ 30వ వచనంలో చూస్తే ఆమె ఎప్పుడైతే ఆయన వస్త్రపు చెంగును ముట్టిందో చాలా ప్రిపేర్డ్గా వచ్చింది, సిద్ధపడి వచ్చింది, ఒకేసారి వచ్చింది, జన సమూహంలోంచి వచ్చింది. పాపం నిజంగా ఆవిడకి ఆ బలం ఎక్కడొచ్చిందో, 12 సంవత్సరాల నుంచి రక్తం అంతా పోయి ఎలా బతికుందో కూడా తెలియదండి. ఎలాగొచ్చిందో తెలియదు. వచ్చి జనం మధ్యలోంచి వచ్చి ప్రభువుని తాకితే ఆవిడికి రక్తధార కట్టి స్వస్థత వచ్చిందండి. దేవుని వస్త్రపు చెంగును తాకితే ఆశ్చర్యం అండి, ఆవిడకి స్వస్థత వచ్చేసిందండి. వచ్చాక ప్రభువు మాట అంటున్నాడు, నాలో నుండి ప్రభావము బయటికి వెళ్ళిపోయింది. నాలో నుండి శక్తిని ఎవరో, నా శక్తిని లాక్కున్నారు, నా బలంలోంచి కొంచెం బలం ఎవరో లాగేసుకున్నారు. ఎంత ఆశ్చర్యం ఇది! ప్రభావము, మహిమ, ఘనత, శక్తి ఇవన్నీ కలిపి ఆయన యొక్క ప్రభావము అంటారు, గ్లోరీ. ఆయన ప్రభావము లేక ఆయన శక్తి కొంచెం తగ్గింది. దినదినము కూడా దేవుడు చాలామందిని స్వస్థపరిచేవాడు, అద్భుతాలు చేసి సువార్త బోధించి దినమంతా స్వస్థపరిచాక అలసిపోయేవాడు యేసయ్య. ఆయన శక్తి తగ్గిపోయి ఓలివ కొండకెళ్ళి లేదా గచ్చిమనే తోటకెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకునేవాడు. అప్పుడు మళ్ళీ బలం వచ్చేది. అందుకే స్వస్థతలు చేసిన ఇతరుల కొరకు ఎక్కువ ప్రార్థన చేసేవాడు బలహీనలు అయిపోతారు. బలహీనలు అయిపోతే రోగాలు వచ్చేస్తాయి. అందరి పేర్లు పెట్టేసి అందరి కొరకు ప్రార్థన చేసే ముందు నీకు తగినంత భక్తి ఉందో లేదో చూసుకుని చెయ్యాలి. నువ్వు జనం మధ్యలోనూ అందరి మధ్యలోనూ గంటల ప్రార్థన చేసి ఆన్లైన్లో దీవించి అది ఇది అని అందరి కోసం చేసి వాళ్ళు రోగాల పాలు అయిపోతారు, వాళ్ళ మీదకి చీకటి వచ్చేస్తుంది, వాళ్ళు బలహీనం అయిపోతారు. కారణం ఏంటంటే నిన్ను నువ్వు మొదట ప్రార్థనాత్మతో నిండిపోవాలి. నీ హృదయం అనే గిన్నె ప్రార్థనతో అది పొంగిపోవాలి. నీ గిన్నె నిండి పొరలాలి, నీ భక్తి పొరలాలి. అప్పుడు లేకపోతే మనం ఊరికినే వాళ్ళ కొరకు చేస్తుంటే ఆ పేర్లు పెట్టి చేస్తున్నప్పుడు వాళ్ళు ఉన్న దెయ్యాలు వచ్చేస్తాయన్నమాట, చీకటి వచ్చేస్తుంది. యేసయ్య కూడా అందరిని బాగు చేసి బలహీనుడైపోయి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకునేవాడు ఆయన. అలాగే ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఆయన బలహీనత అయినట్టు కనపడ్డాడు. బలవంతుని సడన్గా నాకు కొంచెం బలం తగ్గినట్టు అనిపించిందే, నీరసం వచ్చినట్టు అనిపించిందే, కళ్ళు తిరిగినట్టు అనిపించింది అంటుంటాం కదా మనం కొన్నిసార్లు. బలం తగ్గి ఎందుకు తగ్గుతుంది? మన శక్తి బయటికి వెళ్ళిపోయింది కాబట్టి. అది నువ్వు పనిచేయటం వల్ల వెళ్ళిపోయిందా, సాతానుడు లాగేశాడా, లేకపోతే దేవునికి ఇచ్చావా? అది నువ్వు దేవునికి ఇస్తే 100 రెట్లు పొందుకుంటావు, 100 రెట్లు పొందుకుంటాం. ఇక్కడ ప్రభువులోంచి ప్రభావం వెళ్ళి ఆయన ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు. ఎప్పుడు ఎక్కడ చెప్పలా, నాలో నుంచి నా శక్తిని నా పర్మిషన్ లేకుండా. ఇలాంటి విశ్వాసం ఉంటుందా మనుషులకి? ఇంత గొప్ప విశ్వాసమా? అప్పుడు దేవుడు ఎవరు నన్ను ముట్టుకున్న వాళ్ళని ఆమె చూడాలని ఆశపడ్డాడు. దేవుడికి తెలియదా అని అంటే తెలియదు దేవుడికి. ఎందుకంటే మనిషి రూపంలో ఉన్నాడు ఆయన, ఇన్కార్నేషన్, మానవుడు కాబట్టి. దైవత్వంలోనే ఉంది, ఆయన మానవత్వం ఆయన యొక్క పర్సనాలిటీలో ఉంది కాబట్టి ఎవరా మనిషి చూడాలని ఆశపడ్డాడు. దగ్గరికి వచ్చి నేనే ప్రభా అంది. ఇంకా దేవుడు ఎంత ఆశ్చర్యపోయాడో, ఎంత విశ్వాసం.
ఎంత విశ్వాసంతో, ఎంత సిద్ధపాటుతో, ఎంత ప్రార్థనతో, దేవుడి మీద ఎంత ప్రేమతో, ఎంత నమ్మకంతో వచ్చి ఆయన ముట్టుకుంది. మందిరానికి వచ్చినప్పుడు ఇక్కడ ప్రభువు ఉంటాడని, దేవుని సన్నిధి అనేది ఏదో చిన్న మందిరాలు ఎవడెళ్తాడు డబ్బులు ఖర్చు పెట్టుకుని అని అనుకోకూడదు. దైవజనుడు దొంగ మోసగాడు అయితే అలాంటి సంఘానికి వెళ్ళకూడదు. దైవజనుడు కుటుంబానికి సాక్ష్యం లేదనుకోండి, వాళ్ళ వాక్యాన్ని పాటించట్లేదు. చాలామంది దినాల్లో దైవజనులు కుటుంబాలు కూడా అన్యాచారాలు సాంప్రదాయాలు పాటించుకుంటున్నారండి, వాస్తులు చూసుకుంటున్నారండి, చాలా దారుణంగా ఉన్నారండి. నేను కొన్ని విషయాలు చెప్పలేను నేను, ఎందుకంటే దేవుడు అంతరంగాన్ని చూస్తాడు, బాహ్య రూపాన్ని చూడడని చెప్పినట్టు చాలా భయంకరంగా ఉంటున్నారండి కొంతమంది. అయితే ప్రభువు నమ్ముకుని కూడా దేవుడు నమ్ముతున్నామని చెప్పి సేవ చేస్తున్నామని చెప్పి ఇంకా నేను చెప్పలేనండి అయ్యా, నేను చెప్పడానికి కూడా నాకు బాధగా ఉందండి. ఏవో పెట్టుకుంటారండి, కాళ్ళకి గజ్జలు వేసుకుంటారు, కళ్ళు కాటుకలు పెట్టుకుంటారు, గోరింతాకులు పెట్టుకుంటారు, మేకప్లు కొడతారు, చాలా చేసుకుంటారు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చేసుకోవచ్చు, దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఆ ప్రభు దగ్గరికి జాగ్రత్తగా రావాలి కదా. అలాగని బయటికి వెళ్తే కొట్టుకోవడానికి కాదు కదా. తగినంతగా నువ్వు అలంకరించుకోమని ఉంది బైబిల్, తప్పేం లేదు. పౌడర్ రాసుకోవడం ఏం తప్పు కాదు, స్నానం చేయటం తప్పు కాదు, దుర్వాసన రాకుండా ఏదైనా చేయటం తప్పు కాదు. కానీ దానికి ఓవర్కం ఇచ్చి చాలా భయంకరంగా మనుషులు దేవుడికి ఇష్టం లేని బైబిల్లో రాసి ఇది వద్దు అన్నదాన్ని చేయటం అనేది తప్ప కదా. అది చూసుకోండి అంతే. నాకు తెలియదు, నాకు ఎవడో చెప్పలేదంటే దేవుడు ఊరుకోవడం. అందుకే ఇలాంటి మందిరానికి వస్తే భయపడతారు జనాలు. అది నా కోసం తీకండి, నాకెవరో ద్వేషం కాదు, నేను పై రూపాన్ని కూడా చూడను. యేసయ్య నేను ఎలా ఉంటే నీకు ఇష్టం, నేను ఎలా తయారైతే నీకు ఇష్టం, ఎలా మాట్లాడితే నీకు ఇష్టం, నేను ఎలా డ్రెస్సింగ్ చేసుకుంటే నీకు ఇష్టం, ఎలా ప్రార్థిస్తే నీకు ఇష్టం అని అడగాను మనం ప్రభువుని కూర్చొని. ఒంటరి కూర్చొని అడిగితే ఆయన ఆత్మ నీలోకి వచ్చి ఆటోమేటిక్గా ఇది నాకు వద్దు, నేను ఇలా వద్దు, ఇది కావాలి నాకు అనే మనసు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఆయనే చెప్పాడు కదా. ఏమన్నా డౌట్లు వచ్చి నేనుకో, ఈయన మమ్మల్ని ఎందుకు ఇలాగ అంటున్నాడో, నేను కాళ్ళకి గజ్జలు వేసుకున్నానని అంటున్నాడా, లేకపోతే నేను ఏదో ఏంటండి అవి పెట్టేసుకుంటారు కదండి రంగులు అయ్యి అవన్నీ పెట్టేసుకుని ఏమన్నా చేస్తున్నారనా అంటే కాదు. బైబిల్లో ఉంటాయి అన్నీ, చూడండి కావాలంటే బైబిల్లో ఉన్నాయి లేదు. మరి మనం బైబిల్ పాటించొద్దా క్రైస్తవులు? ఇలాంటి పనులు ఏం చేస్తుంటే దేవుణ్ణి సిలువ కొట్టినట్టు కాదా? సిలువ ధ్యాన శ్రమలంటే అర్థం ఏంటి? ఎలా ఉంటుందంటే, ఈ మధ్యలో ఒక యూట్యూబ్లో ఒక విషయం చూసాం కదా. ఒక కుర్రోడు ఒక చిన్నపిల్లని చంపేశాడు, పైకి వెళ్ళిపోయి చంపేసి మళ్ళీ ఎవరికైనా జనం మధ్యలోకి వచ్చి ఎవరు చంపేశారో అంటున్నాడు. అలాగ ఉంటుంది. మనమే అన్యాచారాలు పాటించి ఆయన సిలువ కొట్టి చంపేస్తుంటాం, యేసయ్యని అవమానపరుస్తాం. మళ్ళీ మనమే వచ్చి సిలువ పాట పాడి ప్రభా సిలువ దిన శ్రమలో అని చెప్తాం. మనం దుఃఖ పెడుతున్నాం, సిలువ శ్రమలని చెప్తూని ఇంకా శ్రమ పెడుతున్నాం దేవుణ్ణి. అది తప్పు కదా. సిలువ శ్రమలు అంటే అర్థం ఏంటి? ఆయన ఇంతవరకు నేను బాధ పెట్టాను, ఇంక నేను బాధ పెట్టినాయా, ఎవడు బాధ పెట్టినా నేను మాత్రం బాధ పెట్టినని నిర్ణయం తీసుకోవటమే ఈ దినాల్లో కడుక్కోవడం. అంతేగాని మొన్న ఒకసారి చెప్పాను నేను, మా పాస్టర్ గారు చెప్పారు ఒకసారి, ఈ సిలువ ధ్యాన శ్రమల కాలంలో ఒక ఆయన ఉన్నాడంట. ఆయన గుండు నుంచి వెళ్తూ ఉంటే ఈయనకి ఇష్టం లేని ఆయన ఇంకొక ఆయన ఎదురుపడి ఆయన ఏదో తిట్టాడంట. తిట్టి ఈయన అంటున్నాడంట, ఆగు నువ్వు, ఈ 40 రోజులు అయిపోనే నీ అంతు చూస్తాను అంటున్నాడంట. ఈ 40 రోజులు అయిపోనే నేనేంటో చూపిస్తాను అంటున్నాడంట. ఎంత దారుణం అండి ఇది. అంటే 40 రోజులు భక్తి కట్టమన్నాడు దేవుడు. ఎలాగనో నువ్వు 40 రోజులు పూలెట్టుకోకలేకపోతే, నువ్వు 40 రోజులు అన్నం తినకో, నువ్వు 40 రోజులు మాంసం తినకో, ఇలాంటివి అని చెప్పాడా? ఎవరెట్టారండి ఇది? మనుషులు చెప్పినవి చేస్తారండి అండి, బైబిల్ ఉన్నాయి చేయరు. నా బాధ అంత ఇది. నేనే మనుషుడు చెప్పింది ఏనాడు చేయలేదు ఇన్ని సంవత్సరాల్లో. మనుషులు చెప్పినా నేను బైబిల్ పట్టుకుని ఒంటరికి వెళ్ళి కూర్చుని, ప్రభా ఇలా చెప్పారా దైవజనులు, ఇది బైబిల్లో ఉందా నాకు చూపించు, నన్ను చెయ్యమంటావా వద్దంటావా? నేను ఎలాగ అడుక్కునేవాడిని ఫస్ట్. రెండో ప్రశ్న, ఏది పడితే అది గుడ్డుగా చేసి నిన్ను దుఃఖ పెడతానా నిన్ను సంతోష పెడతానా? నాకు ఎక్కువ కాన్షియన్స్ ఉంటుంది. ఎలా అంటే, నిన్ను సంతోష పెడుతున్నానా సైతాన్ గంట సంతోష పెడుతున్నానా, నీ చిత్తం చేస్తున్నానా సైతాన్ చిత్తం చేస్తున్నానా? ఏమన్నా మనసు ఉండొద్దండి మనకి. అవి చాలా ప్రాముఖ్యం అండి. ఈరోజు అలా లేకపోతే మభ్యపడి మోసపోయి కుటుంబాలుగా ఏమైపోతాం? ధనవంతులు, గొప్పోళ్ళు, ఆస్తిపరులు ఏమైపోయారండి, మట్టిలో కలిసిపోయారండి. పేర్లు కూడా లేవు కదండి. ఒకవేళ వాళ్ళ పేర్ల మీద బస్ స్టాండ్లు కట్టించిన, విగ్రహాలు కట్టించిన ఎవరు పట్టించుకోడండి, ఎవరికి ఉండవు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే దేవునిలో ఉన్న శక్తిని
మనం సంపాదించుకోవాలి. దేవునిలో ఉన్న జ్ఞానాన్ని, దేవునిలో ఉన్న బలాన్ని, దేవునిలో ఉన్నటువంటి ప్రభావాన్ని, దేవునిలో ఉన్న పరిశుద్ధతను, దేవునిలో ఉన్నటువంటి జ్ఞాన వివేకాలను మనం పొందుకోవాలి. సర్వ సంపదలో ఆయనలో గుప్తమై ఉన్నాయని ఉంది. నా తండ్రి, నీ గుణలక్షణాలు, నీ క్వాలిటీస్ నాకు పంచమని అడగాలి మనం దేవుణ్ణి. మనం పంచమని అడగాలండి. తర్వాత 39వ వచనంలోకి వస్తే ఇంకొక మాట కూడా జరిగిందండి. అక్కడ ఏంటంటే, ఒక యాయురు అనేటటువంటి ఒక ఆయన యొక్క కుమార్తె, ఆమె చనిపోతుంది, చావు బ్రతుకుల్లో ఉందని ఆయన పరిగెట్టుకుని వచ్చేసరికి జనసమూహంలోంచి వచ్చే లోపల ఆ బిడ్డ చచ్చిపోయింది. ఏమండి, దేవుని దగ్గరికి పరిగెట్టుకొస్తున్నాడు, చచ్చిపోతున్న బిడ్డ బతకాలని, చనిపోతున్న బిడ్డ బ్రతకాలని, చావు బ్రతుకుల్లో ఉన్న బిడ్డ కోసం దేవుడి దగ్గరికి వచ్చాడు. దేవుడి దగ్గరికి వస్తే బతికిస్తాడా బతికించడా చెప్పండి? బతికించాడు. అది గొప్పతనం. మనం ఆత్మ సంబంధమైన భక్తి జీవితంలో పడిపోతున్నామా, బతికున్నామా, ఎలాగున్నామని భయము మనలోకి వచ్చి, అయ్యో నేను ప్రమాదంలో ఉన్నానని అనుకున్న మరుక్షణమే మనం దేవుని మందిరాన్ని పరిగెట్టుకు రావాలి, ప్రార్థన ఉన్నా లేకపోయినా. అందుకే కొన్నిసార్లు కొంతమంది అవసరతలు ఉన్నప్పుడు పరిగెట్టుకుని మందిలోకి వచ్చి కొంతసేపు ప్రార్థన చేసుకుంటారు. ఎల్లప్పుడూ నా మందిరం ప్రార్థన మందిరం, నా మందిరంలో వారిని ఆనందింపచేస్తాను, వారి ప్రార్థనలకు జవాబులు ఇస్తానని ఉంది దేవుని వాక్యాలు. కాబట్టి ప్రియులరా, ఆయన ఆశతో పరిగెట్టుకొచ్చాడు. ఎవరో చెప్పారు, మనుషులు అలాగే చెప్తారు కదా, డిస్కరేజ్ చేస్తారు, చెడగొడతారు, పాడు చేసేస్తారు. నీ కూతురు చచ్చిపోయిందా, ఇంకెందుకు సమాధి చేసేద్దాం, వచ్చి వెనక్కి వచ్చేయమంటున్నారు. ఆ మాట ఎవరన్నారో? యేసయ్య అన్నాడు. యేసయ్యని 39వ వచనంలో, ఈ చిన్నది నిర్జించుచున్నది కానీ ఆవిడ చనిపోలేదు, నువ్వు భయపడొద్దు. 36వ వచనంలో యేసయ్య అన్నాడు, 36వ వచనంలో అన్నాడు, నువ్వు భయపడకో, నువ్వు నా కోసం వచ్చావు, నీ కూతురు బతకడం కోసం వచ్చావు, నేను బ్రతికిస్తా, నువ్వు అసలు భయపడక, ఎవరు మాట్లాడొద్దు, భయపడొద్దని యేసుక్రీస్తు ప్రభు ప్రమాదంలో ఉన్నప్పుడు చెప్తాడు మనకి. ఈ భయము రోగాన్ని ఇంకా పెద్ద చేసేస్తుంది. ఈ భయము ఏమండి మనకి నెమ్మది సంతోషం లేకుండా మనల్ని బలహీనపరిచి భక్తిహీనులను చేసేస్తుంది. ఇక్కడ అద్భుతం ఏంటంటే, నువ్వు భయపడొద్దు 30 రోజుల్లో నమ్మిక ఉంచమని వేసే చెప్తే అతడు భలే నమ్మాడు. నీ నమ్మిక చెప్పు నీకు జరుగుద్ది అన్నాడు. అంతే దేవుడు ఒక్క మాటలో చెప్పి, ఎప్పుడైతే ఆ బిడ్డతో తల్లి తాకుమి అని అరమీక్ భాషలో మాట్లాడాడో, లోకల్ భాషతో ఆయన మాట్లాడినప్పుడు, మరి ఎందుకు ఆ బిడ్డతో అలా మాట్లాడాడో నాకు తెలియదు. పాప చదువుకోలేదేమో కేలా. ఆ పాపతో గ్రీకు, హీబ్రూ, రోమన్ భాష మాట్లాడితే అర్థమవుదని ఆ గ్రామ భాషతో ఆ పాపనే చిన్నదానాలే అని ఆ పాపతో మాట్లాడాడు అన్నమాట. మాట్లాడిన వెంటనే పాప లేచింది. అందరూ ఆశ్చర్యపోతున్నారు, కానీ జనాలేమో అపహసిస్తున్నారు. అండి, ప్రభు మాట్లాడుతుంటే చాలు, నువ్వు విశ్వాసం ఉంచంటే పరిహసిస్తున్నారు, నీ బిడ్డ చనిపోలేదంటే పరిహసిస్తున్నారు, నీ బిడ్డ నేను బ్రతికిస్తాను అది వేసాడులే అనుకుంటున్నారు. అందుకనే 39 వచ్చి ఉండదు, వారు అపహసించిరి. ఓ పక్క దేవుడు అద్భుతం చేస్తున్నాడు చూస్తున్నారు, ఓ పక్క ఆయన అవమానపరుస్తున్నారు, ఓ పక్క బాధ పెడుతున్నారు దేవుడు, ఓ పక్క గేలి చేస్తున్నారు. ఎంత భయంకరమైనటువంటి విషయం అండి ఇది, ఎంత అన్యాయం అండి. సరే, ఇన్ని చేసినా ఆయన చెయ్యాలనుకున్న కార్యం చేయటం మానలేదు. ఇంకో 2-3 విషయాలు మనం చూసుకుని ముగించుకుంటాం. మనం 6వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే 6వ అధ్యాయం 5వ వాక్యంలో దేవుడు ఇక్కడ బాధపడతాడు అన్నమాట. ఏమనంటే, నేను ఏ కార్యం చేస్తున్నా చూస్తున్నారో, కానీ నన్ను ఏదో ఒకటి అంటున్నారు. నన్ను ఎందుకు అంటున్నారో, నా దగ్గరికి వస్తున్నారు కానీ ఎందుకు మారట్లేదు, వీళ్ళు అలవాట్లు ఎందుకు మార్చుకోరో, మారరా, ఎప్పటికే కరెక్ట్గా బ్రతకరా, ఖచ్చితంగా ఉండరా. అందుకే సింపుల్గా అన్నాడు యేసే, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు, మీరు పరిపూర్ణంగా ఉండండి. అంటే ఐ మీన్ డిసిప్లిన్డ్. నా ఫాదర్ నన్ను డిసిప్లిన్లో పెట్టాడు, మీరు డిసిప్లిన్గా ఉండండి, ఒక క్రమశిక్షణ అని చెప్పినప్పుడు వినాలి కదా. కానీ మనుషులు అపహసిస్తా దేవుణ్ణి దుఃఖపెడుతున్నారు. ఏమంటే, దేవుణ్ణి మనం మాటలతో దుఃఖపెడతాం, మన ప్రవర్తనతో దుఃఖపెడతాం, మన అవిధేయతతో దుఃఖపెడతాం. దేవుడు ఎన్ని చెప్పినా వినకుండా పెడచెవిని పెట్టి నిర్లక్ష్యం చేస్తే దేవుని దుఃఖపెట్టినట్లే. ఇదేనా చూడండి,
ఓ సంఘం ఉంది, ఒక ఆర్డర్ ఉంది, ఒక సేవకుడు ఉన్నాడు, ఓ మందిరం ఉంది. ఆ మందిరానికి వస్తూ మనం అన్ని సంవత్సరాలుగా ఉంటే కట్టుబడి ఉండొద్దా పద్ధతులకి? ఇక్కడ ఏమైనా పాపం బోధిస్తున్నారా, చెడగొడుతున్నారా, పాడైపోమంటున్నారా? మరి ఇక్కడ మంచి ఉన్నప్పుడు మనం ఎందుకు ఫాలో అవ్వం దాన్ని? ఎందుకు నేర్చుకోము? ఆ క్రమానికి ఎందుకు లోబడలేకపోతున్నాం అంటే మనం కలవలేకపోతున్నామా? నాకు వేరుగా ఉండి మీరు ఏం చేయలేరు అన్నాడు. ఎంత భయంకరమైన విషయం! మందిరానికి వచ్చినప్పుడు ఇక్కడున్న పద్ధతులకి, ఇక్కడున్న రూల్స్కి, ఇక్కడ ఉన్నటువంటి ఆరాధనా క్రమాలకి, ఇక్కడ కట్టుకునే భక్తి విధానానికి, ఇక్కడ చెప్పే సత్యానికి మనం లోబడాలా వద్దా? ఇక్కడ చేసేది వాళ్ళు చేసేది అదే. అందుకే ఆ మాటలో అంటాడు దేవుడు 5వ వచనంలో, వారి అవిశ్వాసమును బట్టి అక్కడ అనేక అద్భుతాలు చేయలేదు. బోల్డ్ మంది రోగగ్రస్తులు వస్తున్నారు. విశ్వాసం ఎవరికి ఉందో వాళ్ళకి అద్భుతం చేస్తున్నాడు. విశ్వాసం అంటే ఏంటంటే తిరిగి తిరిగి దేవుణ్ణి బతిమలాడుకుని ప్రార్థన చేసి గోజాడి నమ్మటం, నాకు తప్పక దేవుడు చేస్తాడని. కాబట్టి విశ్వాసం అంటే క్రియాపూర్వకంతో కూడిన నమ్మిక. అంటే విశ్వాసం ఉన్నవాళ్ళు ఏం చేస్తారో ఒక్క ప్రార్థన కూడా మానంతే. విశ్వాసం ఉన్నవాడు ఒక్క రోజు కూడా ఒంటరి ప్రార్థన మానడో, కుటుంబ ప్రార్థన మానడో, బైబుల్ చదవటం మానడో. ఇవన్నీ రూల్స్. మరి మేము ఎందుకు కాపాడుకుంటున్నాం? మాకు రోగాలు ఉన్నా, తెగుళ్ళు ఉన్నా ఎందుకు కాపాడుకోగలుగుతున్నామండి? కాబట్టి ప్రియులారా, వారి అవిశ్వాసాన్ని బట్టి దేవుడు అక్కడ అనేక అద్భుతాలు చేయలేదని చెప్పబడి ఉంది. తర్వాత 13వ వచనంలోనికి వెళ్ళినట్లయితే ఇక్కడ 6వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి ఒక కృప, మనలాంటి వాళ్ళందరికీ ఒక కృపను రిలీజ్ చేశాడు దేవుడు. ఒక అద్భుతాన్ని, లేకపోతే ఒక ఆశ్చర్య కార్యాన్ని దేవుడు తరతరాలకి సరిపోయేలాగా ఒక విధానాన్ని, ఒక పద్ధతిని దేవుడు పెట్టాడు. ఏంటి ఆ పద్ధతి అంటే 13వ వచనంలో, మీరు నూనె రాసి ప్రార్థన చేస్తే, అది యాకోబులో కూడా ఉంటుంది అనమాట అండి. 1వ అధ్యాయం 5లో ప్రార్థన చేస్తే దయ్యములు పోతాయి, రోగాల నుండి స్వస్థత వస్తుంది, 2, 3 పాపాలు కూడా క్షమించబడతాయి. అందుకే ఎవరైనా పాపాల్లో ఉంటే నేనేం చెప్పేవాడంటే, భర్తలు తాగేసి వచ్చి అల్లరి చేసి గొడవెట్టు కొట్టేసి భార్యల్ని పడుకుని పోతారు కదా, కక్కేసి పడుకుని పోయాక నువ్వు ప్రార్థనను నెట్టుకెళ్ళి అతను నొసట మీద, విశ్వాసం అది, ఇదేమైనా హిప్నటిజం కాదు, సిలువ గుర్తు వేసి, ప్రభా నువ్వు పాపాలు క్షమిస్తావు, ఇది దెయ్యం అయితే తరివేస్తావు, యేసు నామమున ఈ నూనె రాస్తున్నాను, నేను అనుకున్న విధంగా నా బిడ్డను విడిపించు, నా భార్యను విడిపించు, నా భర్తను విడిపించు అని ప్రార్థన చేయాలి. అందుకే ప్రతి ఇంట్లో ప్రార్థన నూనె ఉండాలి. చాలా ప్రాముఖ్యమండి. బైబిల్ ఇక్కడ రాసింది కదా 13వ వచనంలో, దయ్యములు వెళ్ళగొట్టుచు నూనె రాయిచు అనేక రోగులను స్వస్థపరచుచుండిరి. ఆ కృప ఇచ్చాడు. అంటే వాళ్ళ దగ్గర నూనె ఉందన్నమాట, శిష్యుల దగ్గర. మీకు అర్థం ఉందండి ఇంతకే? 2, లేదా వచ్చేవాళ్ళు నూనె తెచ్చుకుంటున్నారు కదా. పాపం చిన్న చిన్న సంఘాల్లో చాలామంది నూనె బుడ్డలు తెచ్చి బలిపీఠం దగ్గర పెట్టుకొని ప్రార్థన అయ్యాక ప్రార్థన చేయించుకుని పట్టుకెళ్తారు. మీకుందా ఆ గుణం ఉందా? మేమే భక్తిపరులు, మాకన్నీ జరిగిపోతాయి. ఎందుకు మేము భక్తిపరులు మేము ప్రార్థన చేస్తే అది అయిపోతుంది, ఇది అయిపోతుంది, ఆడి బతికాడు, ఈడు బతికాడు అని కొద్ది రోజుల తర్వాత వాళ్ళే చచ్చిపోతున్నారు కదా. బతుకుతున్నారా? వాళ్ళు బతుకుంటున్నారా? నీ ప్రార్థన వాళ్ళు బతికేసిన వాళ్ళు ఏమైనా 100 సంవత్సరాలు బతుకుతున్నారా? సాతాను నడిపిస్తున్నాడు. గుడ్డితనం మన వల్ల ఏం కాదు. మనం మనుషులు, మనం ప్రార్థిస్తాం, యేసుని బతిమాలుకుంటున్నాం, అంతేగాని మనం స్వస్థపరచలేదు, మనం దేవుళ్ళం కాదు కదా. ప్రార్థన నూనెకి ఎంత విలువ ఉంది ప్రియులారా, గ్రహించుకోవాలి. కొన్ని చోట్ల నూనె తెచ్చుకుంటారు చాలామంది, ప్రార్థన కొనుక్కొని నూనె తెచ్చుకుంటారు. నూనె తెచ్చుకుంటే సరిపోదు, నూనె ఉండాలి, విశ్వాసం ఉండాలి, నూనె ఉండాలి, దీపం వెలగాలి, నూనె ఉండాలి, ఆ నూనెతో పాటు దీపం వెలుగుతూ ఉండాలి, అది దేవుడు వచ్చేదాకా వెలుగుతూ ఉండాలి. ఇది చాలా అద్భుతం ఇటన్నిటి కనెక్షన్. కాబట్టి ఈ వాక్యాన్ని మనం చూస్తూ ఈ యొక్క అద్భుతమైనటువంటి క్రైస్తవులకి దేవుడిచ్చినటువంటి ఔషధం, లేకపోతే మనం ఇంకో మాట అనుకోవచ్చు, ఇది ఒక వైద్యం అనుకోండి, లేకపోతే ఇది ఒక మందు అనుకోండి, శరీర ఆత్మ సంబంధమైన రోగములకు సంబంధించినటువంటి మందు. కాబట్టి ప్రియులారా, దీనిని మనము
క్రియాపూర్వకంగా చెయ్యాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి నూనె యొక్క విలువను, విశ్వాస సహిత ప్రార్థనను ఇవన్నీ మనం అలవాటు చేసుకోవాలి. అది చేయాలంటే జాగ్రత్తగా ఉండాలి. వాక్యం ప్రకారం మనం ఖచ్చితంగా బతకపోతే ఎవరు పడితే వాళ్ళు నూనె రాసి ప్రార్థనలు చేస్తే ఎవరికైతే ప్రార్థన చేస్తారో వాళ్ళలో ఉన్న రోగాలు వీళ్ళకి వచ్చేస్తాయి, వాళ్ళలో ఉన్న దెయ్యాలు వీళ్ళలోకి వచ్చేస్తాయి. అందుకే ఎవరికి పడితే వాళ్ళకి నూనెలు రాసి ప్రార్థన చేయటం అనేది చేయకూడదు. మనం చెయ్యాలో చేయకూడదని. అందుకనే సేవకులు కూడా తగినంత భక్తి లేకపోతే, సిద్ధపాటు లేకపోతే ఎవరికి పడితే వాళ్ళకి రాస్తే రోగాలన్నీ సేవకుల్లోకి వచ్చేస్తాయి. దేవుడు కాబట్టి, శిష్యులు పరిశుద్ధులు కాబట్టి వాళ్ళకి అవి రాలేదు. మనం ఈ సత్యాన్ని తెలుసుకుందాం ప్రియులారా. ఈ 2 అద్భుతమైనటువంటి మాటలు 3 విషయాలు మనం నేర్చుకున్నాం. ఈ 3 విషయాల్లో దేవుని శక్తిని ఎలా మనం పొందుకోవాలి, మందిరంలోకి వచ్చినప్పుడు స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఎలాగ మనం పొందుకోవాలి, ఆయన్ని ఎలా తాకాలి అనేటటువంటిది, అలాగే ఆత్మరూపంగా చనిపోయిన వాడిని దేవుడు ఎలా బతికిస్తాడు. మన విశ్వాసం పెరిగితే ఆత్మలో చచ్చినోళ్ళు కూడా బతుకుతారు. మన కుటుంబాల్లో విడుదల లేని వాళ్ళు, పాపములో బ్రతికే వాళ్ళు, భయం వేస్తున్న వాళ్ళు, మాటిమాటికి రోగాలు వస్తున్న వాళ్ళు, విడుదల పొందలేని వాళ్ళు అందరి కొరకు మనం ఉపవాస ప్రార్థనకి, ఆరాధనకి కంపల్సరీగా అటెండ్ అయ్యి నూనె తెచ్చుకొని ప్రార్థన చేయించుకొని ఆ యొక్క నూనెను ప్రార్థన ద్వారా, దాని ద్వారా అద్భుతాలు మనం చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ నూనె గురించి నేను తర్వాత చెప్తాను. ఈ ఆయిల్ యాక్చువల్లీ ఇది నూనె అని రాశారు, ఆయిల్ తైలం, ఓలివ తైలం దాకా వెళ్ళిపోద్ది. అది మొట్టమొదటి దేవుని ముందు వెలిగించడానికి వాడినటువంటిది. దేవుడు మనందరికీ కూడా ఈ 3 విషయముల ద్వారా గ్రహింపును అనుగ్రహించి ప్రభు ఇచ్చే ప్రతి ఈవిని, ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకొనున్నట్లు, వాక్యానుసారంగా జీవించినట్లు, దేవుణ్ణి తిరిగి మనం ఆయన్ని సిలువకు కొట్టక, హింసించక, దేవునికి ఇష్టము లేని అన్యాచార సాంప్రదాయ భూ సంబంధమైన ప్రతి పాపమును విడిచిపెట్టి వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, నీ పవిత్ర వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు నాయన. దేవా, నువ్వు అద్భుతం చేస్తున్నావు, మేళ్ళు చేస్తున్నావు, మళ్ళీ పక్క గేలి చేస్తున్నారు, పరిహసిస్తున్నారు. గేలి చేసి పరిహసించి ఆరాధనా క్రమాలను పాటించకుండా, చుట్టూ ఇన్ని ప్రమాదాలు ఉండగా ఏకీభవించకుండా, మొర్రపెట్టకుండా, నశించిపోతుండగా మా రక్త సంబంధులు, బంధువులు, మా దేశం, అధికారుల కొరకు, ప్రజల కొరకు, బంధువుల కొరకు, మేమందరి క్షేమం కొరకు ఏకమనస ఏకాత్మతో మొర్రపెట్టకపోవడం వలనే నీ అద్భుతాలు ఆగిపోయినాయి ప్రభా. ఎక్కడ విశ్వాసం ఉంది, ఎక్కడ ఏకత్వం ఉంది, అక్కడ జరుగుతున్నాయి అద్భుతాలు, లేని కాడ జరగట్లేదు. అందుకే వారి అవిశ్వాసమును బట్టి ఆయన అనేక అద్భుతాలు చేయలేదన్నది. విశ్వాసం అద్భుతాలు, అవిశ్వాసం అద్భుతాలు జరగవు. విశ్వాసంతో నూనె అద్భుతం, విశ్వాసం లేని నూనె అద్భుతం కాదు. నాయనా, మేము విశ్వాసంలో ఎదుగుతున్నామా లేదా, అసలు ఉందా లేదా మేము పరీక్షించుకోవటానికి, అది నీ పాదాల యొద్ద పొందుకోవటానికి గివ్ మీ ఫెయిత్, ఇంక్రీజ్ మై ఫెయిత్, ఫిల్ మీ విత్ ఫెయిత్ అని మేము మొరపెట్టుకుని నీ పాదాల యొద్ద పొందుకొని వారుగా చేయమని యేసునామముని మనవులు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.